ఓం నమ శివాయ. హలో అండి. ఈరోజు మనం మార్గశీర్ష మాసంలో వచ్చేటువంటి ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి రోజుల గురించి చెప్పుకుంటున్నాం అనమాట. అది ఎప్పుడు అంటే డిసెంబర్ 7వ తేదీ ఆదివారం అనమాట. ఆ రోజు యొక్క ప్రత్యేకత ఏంది అంటే శివుని యొక్క జన్మ నక్షత్రమైనటువంటి ఆర్ద్రా నక్షత్రం. అది మామూలుగా మన వ్యావహారిక భాషలో చెప్పాలంటే ఆరుద్రా నక్షత్రం అని మనం చెప్తుంటాము. దీన్ని అసలు ఆర్ద్రా నక్షత్రం అని కూడా అంటారనమాట. కాబట్టి ఈ ఆర్ద్రా నక్షత్రం రోజున ఏం చెయ్యాలి అంటే పార్వతీ పరమేశ్వర్లని విశేషంగా పూజించాలి, శివాలయ దర్శనం చేసుకోవాలి. లేదు పార్వతీ పరమేశ్వరుల యొక్క విగ్రహాలు లేకపోతే శివలింగం ఉన్నా సరే ఆ శివలింగాన్ని అయితే సరే విశేషంగా మనం అభిషేకాలు నిర్వహించుకొని పూజలు చేసుకోవచ్చు అనమాట. అయితే ఎప్పుడు చేయాలి అంటే ఈసారి డిసెంబర్ 7వ తేదీ ఆదివారం తెల్లవారుజామున 3-4 మధ్యలో చేయాలండి. 3 గంటల నుంచి 4 గంటల మధ్యలో చేయాలన్నమాట. అంటే ఆ సమయంలో ఈ ఆర్ద్రా నక్షత్రం, ఈ ఆరుద్రా నక్షత్రం ఉండాలన్నమాట. ఉన్న టైంలోనే మనం శివుణ్ణి పూజించాలి. ఎందుకంటే చిదంబరంలో ఆ శంకరాచార్యుల వారు కైలాసం నుంచి 5 లింగాలు తెచ్చాడు కదా. దాంట్లో చిదంబరంలో ఉండేటువంటి లింగం ఏంటంటే మోక్షలింగం అనమాట. ఆ మోక్షలింగానికి ఈ మార్గశీర్ష మాసంలో ఈ ఆర్ద్రా నక్షత్రం రోజున తెల్లవారుజామున 3-4 గంటల టైంలో విశేషంగా చేస్తారండి. అసలు ఆ అభిషేకము మాటలతో కూడా చెప్పడానికి అలవి కాదనమాట. ఆ ఆ టైంలోనే మిగతా శివాలయాలన్నింటినీ కూడా అనుసంధానం చేసుకుంటూ విశేషంగా అభిషేకాల్ని నిర్వహించడం జరుగుతుందన్నమాట. సాక్షాత్తు స్వయంగా ఆ పరమశివుడే ఈ బ్రహ్మ విష్ణు మిగతా దేవతలందరితోటి కూడా చెప్పాడు. ఏమని చెప్పాడు అంటే ఈ మార్గశీర్ష మాసంలో ఈ ఆరుద్రా నక్షత్రం ఉన్న రోజున తెల్లవారుజామున 3-4 గంటల టైంలో ఎవరైతే పార్వతి నాకు పూజలు చేస్తారో, నన్ను అభిషేకం చేస్తారో, ఎలా పూజ చేయాలంటే భక్తి శ్రద్ధలతోటి, అంటే శ్రద్ధాభక్తులతోటి విశేషంగా ఎవరైనా సరే ఈ పార్వతీ పరమేశ్వరుని అర్చిస్తారో, లేదా లింగ రూపంలో ఉండేటువంటి పరమశివుడైనా సరే అర్చిస్తారో వాళ్ళు నాకు కుమారస్వామి కంటే కూడా ఎక్కువ ప్రీతిపాత్రులు అవుతారు అని చెప్పి సాక్షాత్తు స్వయంగా పరమశివుడే చెప్పడం జరిగిందనమాట. ఈ విషయాలన్నీ కూడా లింగ పురాణం చదివితే మనకు తెలుస్తాయి అన్నమాట. కాబట్టి ఆ టైంలో కనుక చేయమని ఆయనే చెప్పాడు. కాబట్టి మామూలుగా పరమశివుడికి కుమారస్వామి అంటే ఆయన కొడుకు కదా, చాలా ప్రీతిపాత్రం అనమాట. కాబట్టి ఈ టైంలో కనుక మనం ఆ పరమశివుడిని గనక విశేషంగా అర్చించినట్లయితే మనం కుమారస్వామి కంటే కూడా ఎక్కువ ప్రీతిపాత్రులం అవుతాం. ఎలా పూజించాలంటే మనకు తెలిసిందే, శివుడు అభిషేకపురుడు కాబట్టి చక్కగా ఉంటే మనం ముందు రోజు చక్కగా పంచామృతాల్ని సిద్ధం చేసుకోవచ్చు. పంచామృతాలు అంటే మీకు అందరికీ తెలిసింది, ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పటిక బెల్లం అంటే పంచదార అనమాట. కాబట్టి వీటన్నిటితో కూడా చక్కగా, లేదా కొబ్బరి నీరు, ఇలాంటి వాటన్నిటితో కూడా అనేక ఫలరసాలు, విభూతి, ఇంక ఇవన్నీ మనకు తెలిసిందే అనమాట. మెయిన్ పంచామృతాలు. ఇవేవి దొరకలేదు చక్కగా ఆవు పాలతో చేసుకోండి, లేదు మీ ఇంట్లో గంగాజలం ఉంది గంగాజలంతో చేసుకోండి. ఇవన్నీ కూడా ఏం లేవంటే మంచి శుద్ధమైనటువంటి పరిశుద్ధ జలాన్ని తీసుకొని దాంట్లో ఒక తులసి దళమో లేదో బిల్వ దళమో వేసుకొని చక్కగా ఆ నీటితోటైనా సరే పరమశివుడిని అభిషేకించి పూజించండి శ్రద్ధాభక్తులతో. మా శివుడే సాక్షాత్తు ఎంత గొప్పదో చెప్పాడని చెప్పి ఇందాకనే నేను మీకు చెప్పాను. ఇది శివుడి యొక్క జన్మ నక్షత్రం. మనకి ఇంకా ఈసారి ముందు రోజున మామూలుగా శనివారం రోజున మృగశిర నక్షత్రం వచ్చింది. ఈ మృగశీర్ష నక్షత్రము ఎవరిది యొక్క జన్మ నక్షత్రము అంటే సాక్షాత్తు శివుడి భార్య అయినటువంటి పార్వతీదేవి యొక్క జన్మ నక్షత్రం అనమాట. ఈ పార్వతీదేవి హిమవంతుని యొక్క పుత్రిక కదా. ఆమె ఈ మృగశీర్ష నక్షత్రంలో చివరి పాదంలో జన్మించింది. మనకి శనివారం ఉదయం నుంచి ఆ చివరి పాదాలే, అంటే డిసెంబర్ 6వ తేదీ శనివారం ఆ ఉదయం నుంచి మనకి ఇంచుమించుగా చివరి పాదమే ఉంటుందన్నమాట. కాబట్టి ఆ రోజున కూడా డిసెంబర్ 6వ తేదీన శనివారం రోజున కూడా తెల్లవారుజామున లేచి చక్కగా మనము స్వామిని అభిషేకం చేసుకోవచ్చు. చేసుకుంటే కూడా విశేషమైనటువంటి పుణ్యఫలం అనేటువంటిది మనకి సంప్రాప్తం అవుతుంది. ఎందుకు అంటే ఆ రోజున అమ్మవారి యొక్క జన్మ నక్షత్రం కాబట్టి ఆమె తన జన్మ నక్షత్రం రోజున తనకంటే కూడా తన భర్తని ఎక్కువగా పూజిస్తే ఆమె సంతోషపడుతుంది. అంతే కదండి, ఏ భార్య అయినా కూడా తనకంటే కూడా
తన ఎదుట తన భర్తను ఎక్కువగా పొగిడినా, పూజించినా, ఆయన అర్చించినా కూడా ఆమె ఎక్కువగా సంతోషిస్తుంది. అదేవిధంగా పార్వతీదేవి జన్మ నక్షత్రమైనటువంటి డిసెంబర్ 6వ తేదీ శనివారం రోజున శివాభిషేకం చేసినా కూడా విశేషమైనటువంటి పుణ్యం అనేటువంటిది లభిస్తుంది. అంతేగాక పరమశివుడు కూడా, ఎందుకంటే తన భార్య యొక్క జన్మ నక్షత్రం కాబట్టి ఆయన కూడా చాలా సంతుష్టుడైపోతాడు అనమాట, విపరీతంగా తృప్తి పడిపోతాడు. అలాంటి టైంలో ప్రసన్నుడై ఉంటాడు కాబట్టి ఆయన మనకి తీర్చని కోరికంటూ కూడా ఏది ఉండదనమాట. తీర్చని కోరిక అంటే పిచ్చి పిచ్చి కోరికలు కాదండి, ధర్మబద్ధమైనటువంటి కోరికలు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ శనివారం డిసెంబర్ 6వ తేదీ శనివారము, అదేవిధంగా డిసెంబర్ 7వ తేదీ ఆదివారం తెల్లవారుజామున 3, 4 ఆ టైం గుర్తుపెట్టుకోండి. ఆ టైంలో గనక శివుణ్ణి చక్కగా అభిషేకం చేసి పూజించుకొని ఈ 2 రోజులు కూడా తర్వాత శివాలయానికి వెళ్ళి శివ దర్శనం చేసుకోండి. ఈ విధంగా ఈ డిసెంబర్ 6, డిసెంబర్ 7వ తేదీ ఈ 2 రోజులు పార్వతీ పరమేశ్వరుని మనందరం కూడా భక్తి శ్రద్ధలతోటి అర్చించి వాళ్ళ యొక్క అనుగ్రహాన్ని మనందరం కూడా పొందుదామండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాము.